గురించి చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండల పరిధిలోని లక్ష్మణేశ్వరంలో దారుణం చోటు చేసుకుంది. దేవుని తోటకు చెందిన గుడాల అశోక్ కుటుంబాన్ని గ్రామ పెద్దలు ఏళ్ల తరబడి వెలివేసి నరకం చూపిస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. కుల బహిష్కరణతో కుటుంబంపై వేధింపులు, సామాజిక ఆంక్షల పేరుతో శుభకార్యాలకి దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు తాగేందుకు కొళాయి వద్దకు కూడా రానివ్వడం లేదని వాపోయారు. కుల బహిష్కరణ ఎత్తివేయాలంటే లక్షన్నర కట్టాలని, లేదంటే నరకం చూపిస్తామంటూ బెదిరింపులకి పాల్పడుతున్నారని అశోక్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. క్షమించండి, కాదంటే ఇంటి పక్క ఆవిడ నేను ఏదో గొడవ చేసుకున్నామండి. గొడవ చేసుకున్నందుకు నువ్వు 16 సంవత్సరాలు మమ్మల్ని కుల బహిష్కారం చేసి నన్ను ఎవరిని మాట్లాడకుండా, పశువు కుంకుమ పెట్టుకోకుండా, ఓ మంచి చెడ్డ చేయకుండా నన్ను ఇలాగ ఏడిపిస్తున్నారు. నా బిడ్డలే నన్ను మీ ప్రభుత్వం ఆదులకి నన్ను అందరిలో కలపమని వేడుకుంటున్నాను. నా బిడ్డలు నట్టుని కొట్టేశారు. నా భర్త తప్పిడిచి నాకు ఇంకెవరో లేరండి. మాది ఒంటరి కుటుంబం అండి. అందుకు మాకు బావగారు కానీ మధ్యగారు కానీ ఎవరు లేరు. ఊరందరూ ఒకటి అయిపోయారండి. ఇదండి మేము జరిగిన సంగతి. మమ్మల్ని వేడుకోమని ఏడుస్తున్నామండి సార్. అదండి, ఇంకా నేను ఏం మాట్లాడలేనండి. మా అమ్మాయిని 16 సంవత్సరాల కిందట వెళ్ళేసారండి. ఈవేళ గొడవ అన్నారని మా ఆయన గారు నేను వచ్చామండి. ఆడవాళ్ళు రావద్దు, మగవాళ్ళు వెళ్తామన్నారని మగవాళ్ళు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఏమైంది అని టెన్షన్ పడుతున్నా. మా తమ్ముళ్ళు ఏడుతో వచ్చారని కొట్టారని, అయ్యి బాబు ఏంటి రక్తాలతో ఉన్నాను పోలీస్ స్టేషన్కి వెళ్దామని పోలీస్ స్టేషన్కి వస్తున్నామండి. వీళ్ళందరూ వచ్చేసారండి. మా తమ్ముడికి బండి తాళం దొరకలేదు, లేట్ అయిందండి. అడిగి ఈ బండి తాళం తీసుకుని వచ్చేటప్పటికంటే వాళ్ళు ముగ్గురు తాగేసండి పుల్లిగా. ఇటు బండి అడ్డం కొట్టారు. ఏడు బండిలా తిప్పుతున్నారు ఏంట్రా అని మేము ఆపము. ఎరా నీకు సంబంధం ఏంటో నువ్వెందుకు కొట్టారని నేను అడిగానండి. మా తమ్ముడిని పాడేసండి. ముగ్గురు ఏకమై వాళ్ళ ఇష్టం. నా పేరు గుడాల అశోక్ అండి. మాది లక్ష్మేశ్వరం దేవుడితో నరసాపురం మండలం అండి. మా దేవుడితో మేము చెట్టుబజల సంఘానికి సంబంధించినటువంటి మమ్మల్ని సంఘం నుంచి 2010లో వేలేసారండి గ్రామ పెద్దలు. ఎందుకంటే ఇంటి పక్క ఆవిడకి మాకు చిన్న ఇష్యూ వస్తే ఆవిడకి మమ్మల్ని మేము కొట్టామని చెప్పిందండి. మేము నిజంగా యథార్థంగా మేము ఆవిడని కొట్టలేదని దేవుడి మీద ప్రేమ చేసి మా నాన్నగారికి మేము నలుగురు పుట్టామండి. మా నలుగురు మీద ప్రేమ చేసి ఆవిడ మేము కొట్టలేదని చెప్పి పెద్దల్లో చెప్పడం జరిగిందండి. కాదుకూడదని మా నాన్నగారిని 500 జరిమానా కట్టమన్నారండి. నేను తప్పు చేయలేనప్పుడు 500 కట్టలేను. ఆవిడని మేము కొట్టలేదు యథార్థంగానే. ఎవరన్నా మేము కొట్టినట్టుగా ఎవరన్నా చూసి చెప్తే దానికైతే అంగీకరిస్తాను. నేను 500 తప్పైతే కట్టాను ఆ రోజు మా నాన్నగారు అన్నారండి. ఆ రోజు నుంచి 2010లో నుంచి 2026 వరకు మమ్మల్ని గ్రామంలో వెళ్ళేసారండి. వెళ్ళేయడం అంటే మమ్మల్ని ఫాలో వేయకుండా, ఎవరు మా ఇంటికి రాకుండా, ఎవరన్నా మాతో మాట్లాడితే గ్రామంలో 500 జరిమానా వేస్తామని, మా పెళ్ళిళ్ళకి రానివ్వకుండా, మా ఇంటికి ఏమీ రానివ్వకుండా ఇంటి చుట్టూరు దల్లి కట్టేసండి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి.